మాస్టర్, మనం చుట్టూ చూసినప్పుడు వైవాహిక సంబంధాలు పూర్తిగా భ్రష్టు పట్టిపోయినట్టు అనిపిస్తాయి. విడాకులు తీసుకోవడాలు, విడిపోవడాలు, అనేకసార్లు విడాకులు తీసుకోవడాలు, అనేకసార్లు వివాహం చేసుకోవడాలు, ముఖ్యంగా ఈ మెట్రో నగరాల్లో. ఇదంతా మన ఆత్మ భ్రష్టు పట్టిపోవడం అంటారా? ఎందుకంటే మనకి ఓర్పు లేకపోవడం, ఒకరినొకరు సహించలేకపోవడం, ఒకరికొకరు సర్దుకోవడానికి సంసిద్ధత లేకపోవడం, లేక బాహ్యమైన పరిస్థితులు మారిపోయాయంటారా? మన సంబంధాలిలా అయిపోవడానికి ఈ పరిస్థితులే దారితీశాయంటారా? ఇలాంటి పరిస్థితుల్లో మాస్టరిచ్చే సలహా ఏంటి? చూడండి, మన పిల్లవాడు పరీక్షలో తరచూ ఫెయిలైతే నా కొడుకు ఫలానా వాళ్ల సాంగత్యంలో ఉన్నందువల్లే అనంటాం. మనల్ని మనం ఎప్పుడు నిందించుకోం. మీరు చేసిన తప్పుకు మరెవరినో నిందించడం సరికాదు. ఈరోజు సమాజం ఇలా ఉంది కాబట్టి నా వివాహం విఫలమైంది అని అంటానికి లేదు. నేనే కారణం, మనం అందరం కారణం. ఒక్క వ్యక్తే ఎప్పుడూ కారణం కావడం ఉండదు. ఇద్దరూ తమ సంబంధాన్ని తెంచుకోవటంలో సమాన పాత్ర పోషించారు. దీనికి మూల కారణం మళ్లీ స్వార్థమే. అదీగాక కఠోరమైన అహంకారం కారణం. దీన్ని ఎలా వదుల్చుకోవాలి అన్నది మళ్లీ సమస్యే. కాని ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా ఎప్పుడైతే మీ హృదయం యొక్క ఆదేశాలను పాటించినట్లయితే, హృదయం ఇచ్చే సంకేతాలను అవెప్పుడూ తప్పుత్రోవ పట్టించవు. అప్పుడు మీరు సరైన త్రోవలో పయనిస్తున్నారన్నమాట. మీ మనసు మరోలా చెప్పినా కూడా ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా ఉండాలి, సమాజం నడుస్తున్న వేగంతో మనం కూడా నడవాలి, మీ స్నేహితులతో సమానంగా ఉండాలి అన్నా కూడా మీ హృదయం ఇచ్చే ఆదేశాల్ని పాటించండి. హృదయం చెప్పేది వినండి. ఏది చాలా ముఖ్యం? మనం గనుక హృదయాన్ని వినడం నేర్చుకున్నట్లయితే ధ్యానం ద్వారా సమస్యలను చాలా వరకు ఇంకా జరగకుండా నివారించుకోవచ్చు. ఒక సన్నివేశం చూద్దాం. ముగ్గురు వ్యక్తులున్నారు. ఒక విపరీత ఉదాహరణ తీసుకుందాం. ఒక మూర్ఖుడు, తెలివైనవాడు, ఒక వివేకవంతుడు ఉన్నారనుకుందాం. ఇది మన పెద్దల వద్ద విన్నాను. మూర్ఖులంటే ఎలా ఉంటారంటే, వాళ్ళు తప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళింకా సరైన పనే చేశావనుకుంటారు. వాళ్ళ తప్పుల్ని వాళ్ళు గుర్తించరు. అందుకే వాళ్ళని మూర్ఖులంటారు. ఇక తెలివైనవాడు ఆ పని పూర్తయిన తర్వాత తెలుసుకుంటాడు తప్పు చేశానని. ఓ, ఈ పొరపాటు చేశానని గ్రహించగలుగుతాడు. ఇంకొంచెం తెలివైనవాడు ఆ పని జరుగుతూ ఉండగానే అతను గ్రహించగలుగుతాడు. ఆ పనిని అక్కడే ఆపేస్తాడు కూడా. వివేకవంతుడి లక్షణం చాలా ఉన్నతంగా ఉంటుంది. అతను పని జరగకముందే తెలుసుకోగలుగుతాడు. ధ్యానం మనల్ని పని చేయకముందే తెలుసుకునేలా చేస్తుంది. ఎందుకంటే మనం మన ఆలోచనలు చూస్తూ ఉండటంలో బిజీగా ఉంటాం. మనం చాలా అడుగులు ముందున్నాం. ఎందుకంటే మనం కేవలం చేస్తున్న పనిని మాత్రమే చూడటం లేదు. లేక మనం కేవలం పనిచేసే ముందుండే పరిస్థితిని చూడడం లేదు. మనం ఇప్పటికే సంకల్ప స్థితిలోకి వచ్చేశాం. మనం సంకల్పాలతో ఆడుకుంటున్నాం. అప్పటికే మన సంకల్పాల్ని క్రమబద్ధం చేస్తున్నాం. మన సంకల్పాన్ని శృతి చేసుకుంటున్నాం. అటువంటి సంకల్పాలు మన హృదయంలో ఉండాలా అన్నది తెలుసు మనకు. అవి ఉండాలా అక్కర్లేదా అన్న మార్గదర్శకత్వం మన హృదయం తప్పక చేస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా కొన్ని ఉపద్రవాల్ని నివారించగలుగుతాం. ఇది టీకా లాంటిది. రోగం రాకముందే దాన్ని రాకుండా చేసుకోగలుగుతాం. నా దృష్టిలో ధ్యానం అనేది టీకా లాంటిది. దాన్ని కేవలం పైపైకి మాత్రమే చూసినట్లయితే, నేను ఆలోచిస్తున్నది సరైందా కాదా, లాభం ఉందా లేదా అని ఆలోచించేలా చేస్తుంది. ఎలా? ఈ పని చేస్తే నా సంబంధాన్ని పటిష్టం చేస్తుందా? లేక పనిచేస్తే ఏమైనా చెడు జరుగుతుందా? కాబట్టి మనం ధ్యానం చేసినప్పుడు ఒక స్పష్టమైన చిత్రం మన ముందు ఉంటుంది. అందుకే మనం
దీన్ని సంరక్షించుకోగలుగుతున్నాం. కాని ఆ వ్యక్తి సంకల్పాలే సరైనవి కానప్పుడు ఆ వ్యక్తి ఆ సంకల్పాలను అనుసరిస్తూ ధ్యానించినట్లయితే అప్పుడు ఆ సంకల్పాలను సమర్థవంతంగా అమలు చేయగలుగుతాడు. అందుకే మనం సహజ మార్గంలో ఇలా కూడా బోధించడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ ద్వారా మన సంకల్పాల్ని ఏ విధంగా స్పష్టంగా, శుభ్రంగా, పవిత్రంగా, సరళంగా ఉంచుకోవాలో ఒక పద్ధతి ద్వారా, ప్రక్రియ ద్వారా వివరిస్తాం మనం. నిర్మలీకరణ ద్వారా మన హృదయంలోని సంకల్పాలను శుద్ధీకరిస్తూ పోతాం. ఆ విధంగా సత్సంకల్పాలున్న హృదయం మరింతగా విస్తరించవలసిందే. ఇక మనం కారణం ప్రభావం అనే నియమంపై ఆధారపడటం ఉండదు. నా స్నేహితుడు ఇది చేశాడు కాబట్టి నేను ఇది చేశాను అనేది ఉండదు. నా తల్లిదండ్రులు ఇలా చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకలాగే చేస్తాను. ఈ విధమైనటువంటి లావాదేవీ ధోరణి ప్రేమికుల మధ్య ఆగిపోతుంది చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ ధర్మాలేమిటో వాటిని చాలా స్పష్టంగా చూడగలుగుతారు. ఏది ముఖ్యం, ఏది ముఖ్యం కాదు మనం మన హృదయాన్ని వింటున్నప్పుడు తెలుస్తుంది. అదే అన్నిటికంటే బిగ్గరగా మాట్లాడుతుంది కాబట్టి మనం ఎంతగా వింటే అంతగా మనల్ని సరైన దిశలో మార్గదర్శనం చేస్తుంది. నా హృదయం సరిగ్గా చెప్పడం లేదేమో అని అనుకున్న ప్రతిసారి మన కోరికలను, మన ఊహలను అనుసరిస్తే అప్పుడు మనం వాటివైపే లాగపడతాం. మన హృదయాన్ని వినడం మానేసిన క్షణం నుంచే మన పతనం మొదలైపోతుంది. కాబట్టి ఈ హార్ట్ఫుల్నెస్ ద్వారా కేవలం మన వ్యక్తిగత స్థాయిలో లేక కుటుంబ స్థాయిలోనే కాక సామూహిక స్థాయిలో కూడా మన జీవితాలు నడిచేలా చూస్తే జనం అడుగుతుంటారు, కళ్ళు మూసుకుని మీరేం చేస్తున్నారు అంటూ. కళ్ళు మూసుకునే విషయాలు మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మరి మీ భవిష్యత్తు, ఇతరుల భవిష్యత్తు, మీ ఉద్దేశాల్ని మరింత మెరుగ్గా స్పష్టంగా చూడగలుగుతారు. అంతేగాక వాటిని స్పష్టంగా సక్రమంగా ఉంచగలుగుతారు కూడా. ఆ విధంగా మనమందరం ఒకరికొకరు పరస్పరం సహాయపడొచ్చు. మాస్టర్, బహుశా నేను తరువాత అడగబోయే ప్రశ్నకు సమాధానం అనుకుంటాను. ఇది ముసలి తల్లిదండ్రులు, ఎదిగిన పిల్లల గురించిన ప్రశ్న. తల్లిదండ్రులు ముసలివాళ్లు అయినప్పుడు వాళ్ల పిల్లలు దగ్గర ఉంటే బాగుంటుందని ఎదురుచూస్తూ ఉంటారు. కేవలం భౌతికంగా దగ్గరగా ఉండటమే కాక ఉద్వేగపరంగా కూడా అనుబంధం కలిగి ఉండాలనుకుంటారు. కాని పిల్లలు ఎదిగిపోయారు. బహుశా కొడుకు మధ్య వయసులో ఉంటాడు, ఆర్థికంగా చాలా సమృద్ధి కలిగి ఉన్నాడు, బహుశా విదేశాల్లో ఉండి ఉండవచ్చు కూడా. ఇది చాలా విషాదకరమైన దశ తల్లిదండ్రుల జీవితాల్లో మాస్టర్. ఎందుకంటే కొడుకు డబ్బు పంపిస్తాడు, అమెరికా నుండి ఇండియాలో ఉండే తన తల్లిదండ్రులకు పంపిస్తాడు. వాళ్ల సంతానం నుండి లభించే ఏకైక సహాయం అదొక్కటే. అలా డబ్బైనా పంపిస్తాడు, లేకపోతే ఇండియాలో ఉండే వృద్ధాశ్రమంలో అయినా ఉంచుతాడు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో, ఎంతో జాగ్రత్తతో పెంచినవాళ్లు ఇప్పుడు కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళు అమెరికా నుండి వస్తే కలుస్తున్నారు, లేక ఇండియాలో నుండైనా కావచ్చు. మాస్టర్, నేను తల్లిదండ్రులు యుఎస్కి వెళ్లడం గమనించాను. ఎప్పుడంటే వాళ్ల పిల్లల్ని కన్నప్పుడు వెళ్లడం చూశాను. వాళ్ల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూసుకోవడం వాళ్లకి అవసరం అప్పుడు. ఎందుకంటే కొడుకు, కోడలు కూడా పనిచేస్తుంటారు. ఈరోజు సమాజ స్థితి ఇలా ఉండాల్సిందేనా మాస్టర్? ఒక స్నేహితురాలి విషయంలో మాస్టర్, ఆమె నాకు చెప్పిందేంటంటే, అతని కజిన్ ఎవరో యుఎస్లో ఉండేవారు. అతని తల్లి మలబార్ హిల్లో తన స్వంత ఫ్లాట్లో ఉండేదట. ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది. 3-4 రోజుల వరకు చనిపోయిందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదట. అమెరికాలో ఉన్న ఈ కుర్రాడికి మీ అమ్మ చనిపోయిందని చెబితే అతన్నా ఈ స్నేహితునితో, నువ్వే అంత్యక్రియలు చేసేయి, నాకు సెలవు దొరకటం లేదు అన్నాడట. మనం ఇంత పతనమైపోయామా? కుర్రాడు తన తల్లికి అంత్యక్రియలు కూడా రాలేని స్థితికి ఇంతగా దిగజారిపోయామా? ఇది చాలా విచారకరం, చాలా విచారకరం, మరీ విచారకరం చెప్పాలంటే. మనం తరచూ మాట్లాడుతూ ఉంటాం కర్మను గురించి. నేనొక ఉత్తరం రాశాను ఆయనకు అందజేయమని. అంతకంతకీ పెరుగుతున్న ఈ డిప్రెషన్ కేసులు, మానసిక సమస్యలు,
స్కిజోఫ్రెనియా, వైవాహిక సంబంధాలు తెగిపోవటం, ఏదైనా మార్గం, ఏదైనా అద్భుత సూత్రం ఏదైనా చూపించగలరా, లేక అద్భుతమైన విధంగా ట్రాన్స్మిట్ చేసి వీటికి చికిత్స చేసే ఉపాయం ఇవ్వగలరా అని రాశాను. ఆయన లేదు అన్నారు. వాటిని వాళ్ళు అనుభవించవలసిందే అన్నారు. అది స్వయంకృతమే. వాళ్లకు హృదయం చాలాసార్లు చెప్పింది కొన్ని పనులు చెయ్యొద్దు అని. వినిపించుకోలేదు. కాబట్టి అది స్వయంకృతమే. స్వయంగా చేసుకున్న వాటికి ఎవరూ సహాయపడలేరు. ఇదెందుకు జరుగుతుంది అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న జీవన విధానం వల్ల జరుగుతుంది. మనం ఎంపిక చేసుకున్న విధానం కొన్ని పరిణామాలకు దారితీస్తుంది. నేనీ విధానం ఎంపిక చేసుకున్నాను కాబట్టి నేను దీనికి మూల్యం చెల్లించటానికి సిద్ధంగా ఉండాలి. నేను నా చిన్నపిల్లవాడికి దూరంగా ఉండాలి అని నిశ్చయించుకున్నాను. నా కెరీర్ ముఖ్యం అనుకున్నాను. దానికి నేను మూల్యం చెల్లించుకోవాల్సిందే. లాభాలేమిటి, రిస్కులేమిటి అనేవి ఆలోచించుకోవాలి. ఆధునిక వైద్యంలో కూడా ఏ మందు సైడ్ ఎఫెక్ట్ లేకుండా లేదు. కాబట్టి మనం రిస్కులు ఏమిటి, లాభాలేమిటి చూసుకుందాం. లాభాలెక్కువగా ఉంటే చిన్న చిన్న రిస్కులు వదిలేయొచ్చు. మందు యొక్క సైడ్ ఎఫెక్ట్లా అన్నమాట. ఇక్కడ కూడా కెరీర్ను ఎంపిక చేసుకోవడం పిల్లవాడి కంటే ఎందుకు ముఖ్యం? పిల్లవాడి శ్రేయస్సు కోసం. కెరీర్ను ఎంపిక చేసుకోవడం వల్ల వెంటనే లాభాలుంటాయి. కాని ఆ తర్వాత చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీ చర్యల పరిణామాలు చూడగలిగే వివేకం మీలో ఉందా? అప్పుడు మీరు ఇటువంటి తప్పుడు చర్యలకు లొంగిపోకుండా ఉండగలుగుతారు. సరే, అలాంటప్పుడు చూడండి, అమ్మమ్మ చూసుకుంటుంది లేక మరెవరో పిల్లవాణ్ణి చూసుకుంటారు అని అనుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నదెవరు? మీరే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీ పిల్లవాడు ఎదిగిన తర్వాత, సరే నన్ను అమ్మమ్మ దగ్గర వదిలి వెళ్ళావు, నేను కూడా నిన్ను మరెవరి వద్దో వదిలిపెడతాను నీ ఇంట్లోనే అనొచ్చు. ఇక అపరాధభావం ఉండదు. అపరాధభావం ఉండుంటే మిమ్మల్ని కాపాడుండేది. కాని దాన్ని మీరు తొలగించేశారు. ఒక్కోసారి అపరాధభావం అనేది మనల్ని కాపాడుకోవడానికి భగవంతుడిచ్చిన వరం అనిపిస్తుంది. అపరాధభావం ఉన్నప్పుడు కొన్ని పనులు చేయం మనం. మనకి జీవితంలో దేని గురించి అపరాధభావం లేదనుకోండి, అప్పుడు లోపలుండవలసిన వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఇక మనకు అపరాధభావం అనేదే ఉండదు. కొన్ని విషయాలంటే అసలు భయమే ఉండదు మనకు. కాబట్టి ఈ అపరాధభావాన్ని, భయాన్ని అస్తమానం నకారాత్మక దృష్టితో చూడకండి. అతిగా భయం, అతిగా ఉండే అపరాధభావం మంచిది కాదు. అస్సలు భయం లేకపోయినా, అపరాధభావం లేకపోయినా కూడా మంచిది కాదు. ఒక రకమైన మితం ఉండాలి జీవితంలో. కాని ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకు? మనకున్న ఏకైక నేస్తం కేవలం మన హృదయం మాత్రమే. సరైన ఉద్దేశాలున్న హృదయం, ఎదగాలన్న సంసిద్ధత ఉన్న హృదయం, ఉన్నత చైతన్య స్థాయిలకు ఎదగడానికి సహాయపడే హృదయం. ఎదగాలన్న అటువంటి కోరికలు లేకపోయినట్లయితే మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేయాలనుకున్నది చేసుకోవచ్చు. మనం చేసే ప్రతి పొరపాటు పనికి పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పుడు మనం పరిణామాలకి సిద్ధపడిపోయినట్లే. మనం వాటికి సిద్ధమైపోయినప్పుడు మరి వాటిపై ఇక ఫిర్యాదులెందుకు చేయటం? చివరిగా మాస్టర్, అన్నింటికంటే అతి విలువైన సంబంధం గురువుతో శిష్యుని సంబంధం గురించి. నా గురువుతో నా సంబంధం ఎలా ఉండాలి? స్నేహితుడిలా ఉండాలి. ఆయనకు స్నేహితుడిలా ఉండండి. కొంతమంది గురువుకు భయపడతారు, కొంతమంది ఆరాధిస్తారు, మరికొంతమంది గురువును దైవంగా భావిస్తారు. ఇది సరైన విధానం కాదు. గురువును స్నేహితునిగా భావించగలగడం అన్నింటికంటే శ్రేష్టం అవుతుంది. ఆయన కాళ్లపై పడనవసరం లేదు. ఆయన్ను దైవంగా భావించనవసరం లేదు. అది అసత్యమవుతుంది మన శాస్త్రాల ప్రకారం. నాకు చాలా ఉత్తరాలు వస్తూ ఉంటాయి. ఎలా అంటే, త్వమేవ మాతా చ పితా త్వమేవ ఇలా రాస్తూ ఉంటారు. త్వమేవ బంధూ చ సఖా త్వమేవ త్వమేవ సాక్షాత్ మమ దేవదేవ ఇలా ఏదో రాస్తూ ఉంటారు.
వాళ్ళకి నా ప్రశ్న ఏమిటంటే, నేను మీకు తల్లినని లేక తండ్రినని అంటూ ఉన్నారు. నన్ను ఆ విధంగా భావించదలుచుకున్నారు. భగవంతుడు నన్ను రక్షించుకాక, మీ అమ్మగారిని సరిగ్గా చూసుకోరు మీరు. మీ తల్లిదండ్రులను చూస్తున్నట్టుగా నన్ను కూడా చూసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళని బాగా చూసుకోండి, భగవంతుడు సంతోషిస్తాడు. ఎవరినో తల్లి తండ్రి అనుకోవాల్సిన అవసరం లేదు. మీ తల్లిని తల్లిగా భావించండి, గౌరవించండి, పూజించండి, కాళ్లమీద పడి ఆరాధించండి. మీ తల్లిలా చూసుకోటానికి మరో వ్యక్తి మీకు అవసరం లేదు. నిజానికి మీ తల్లిని చూడకుండా తప్పించుకోవడానికి, తల్లిలా చూసుకోవడానికి మీకు మరో వ్యక్తి అవసరమవుతుంది. చూసారా, ఇది మంచిది కాదు. ఈ మంత్రాలు చాలా గొప్పవే, కాని మనం వాటిని అర్థం చేసుకోలేదు. వాటి వెనుక ఉండే సందేశాన్ని మనం అర్థం చేసుకోలేదు. మీరు ఇతరుల్ని అంత ప్రియంగానూ చూడవచ్చు, కాని మీరు వాళ్ళని సరిగ్గా చూసినప్పుడు, వాళ్లను పూజ్యభావంతో చూసినప్పుడు, మీ తల్లిదండ్రులను కళ్లల్లో కళ్ళు కలిపి చూడలేనప్పుడు, గురువును నా తల్లి నా తండ్రి అని సంబోధిస్తే మీరెటువంటి సంబంధాన్ని పెంపొందించుకుంటున్నారు? ముందు మీరు మీ స్వంత మనుషులైన ప్రియాతి ప్రియమైన వారితో సరిగ్గా వ్యవహరించడం నేర్చుకోండి. ఇది చాలా తేలిక కూడా. కాబట్టి ఈ సంబంధం అనేది అందరితోనూ కూడా, మీతోనూ, మీకు ప్రియమైన వారితోనూ, మీకు మార్గదర్శనం చూపిస్తున్న వ్యక్తితోనూ ఎప్పుడూ చాలా సహజంగా ఉండాలి. మీ హృదయంలో ఏముందో అదే మాట్లాడండి. అవతల వ్యక్తిని సంతృప్తిపరచడానికి అన్నట్లుగా ఉండకూడదు, ముఖస్తుతి కోసం. నువ్వు చాలా గొప్పవాడివి, భగవంతుడికి నువ్వు చాలా గొప్పవాడివని చెప్పాలా? అవసరం లేదు. మీ హృదయంలో ఆయన గొప్పదనాన్ని అనుభూతి చెందితే అది గొప్ప విషయం అవుతుంది. భగవంతుడు చాలా గొప్పవాడు, నేను చాలా అల్పుడు అని అనుకోవడం, నేనేమీ చేయలేను, ఆయనే అన్నీ చేయగలడు, అప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాని అస్తమానం నువ్వు సర్వశక్తిమంతుడివి, నీవు సర్వవ్యాపివి అని అనడం, ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధిస్తాం. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడంటాం, అయినా ఆయన్ను ఒక మూలకు పరిమితం చేసి ఆయన ఉండే ప్రదేశం ఇదే అంటాం. భగవంతుడు సర్వవ్యాపిని అంటూనే మనం తప్పుడు పనులన్నీ చేస్తూనే ఉంటాం. ఆయన అంతటా ఉన్నాడన్న వాస్తవం తెలిసి కూడా. కాబట్టి అటువంటి పనికిరాని సంబంధాలను ఆ మార్గదర్శికి ఆపాదించకండి. స్నేహితుడిలా ఉండండి. మనం తప్పులు చేయవచ్చు, పర్వాలేదు. కాని గురువుకు ఏదో అద్భుతమైన పీఠం వేసేసినప్పుడు మీరు మీకే అపకారం చేసుకుంటున్నారని నా అభిప్రాయం. అలాగే మీ ప్రయోజనం నెరవేరడంలో విఫలులవుతున్నారు కూడా. ఏ గురువునూ ఆరాధించరాదు. మీ ఆదర్శాలను ఆరాధించండి. ఆ ఆదర్శాలను నెరవేర్చడానికి గురువు ఉన్నాడు. గురువు పట్ల విధేయతతో ఉండాలి, ఆరాధించటం కాదు. ఈ విధేయత కూడా కృత్రిమంగా, ఎలాంటి కృత్రిమమైన పద్ధతిలో ఉండకూడదు. మీ వ్యక్తిగత అనుభవం ద్వారా రావాలి ఇది. నేనీ పనిచేయటంలో ఆయన చెప్పింది చేసినప్పుడు అది నెరవేరింది. అలాగే రెండవసారి ఆయన చెప్పింది చేసినప్పుడు కూడా విజయం చేకూరింది. ఈ విధంగా మన సంబంధాన్ని నిర్మించుకోవాలి. దీన్ని కృత్రిమంగా నిర్మించుకోకూడదు. ఇది చాలా సహజంగా వృద్ధి చెందాలి. స్నేహం కూడా అంతే. స్నేహం వెంటనే అవకపోవచ్చు, క్రమక్రమంగా స్నేహం పెరుగుతుంది. ఈ స్నేహం అనే బంధం కొంత సమయానికి బలంగా తయారవుతుంది. కాబట్టి ఇంతే ఆశించేది, ఎందుకంటే ఏమీ లేదు. గురు శిష్యుల సంబంధంలో భయానికి స్థానమే లేదంటారా? అది ఉండకూడదు, అస్సలుండకూడదు. ఖచ్చితంగా అహానికి స్థానం లేదు గురు శిష్యుల సంబంధం విషయానికొస్తే. అవును, ఖచ్చితంగా లేదు. మనం మాట్లాడుకునే అనుగ్రహం కాని, మనం మాట్లాడుకునే ఆశీస్సులు కాని, పైనుంచి ప్రవహించే ప్రేమ మూలం నుంచి మన హృదయంలోకి, చివరికి భౌతికపరమైనవి కూడా, భౌతికపరమైన ఉదాహరణల్లో కూడా, మనం టీని కప్పులో పోస్తూ ఉన్నప్పుడు పైనుంచి క్రిందకు ప్రవహిస్తుంది కదా. గాలి ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్కు వీస్తుంది. కాని నేను ముందుగానే మెరుగైన వాడినని అనుకున్నప్పుడు, నా గురువు కంటే కూడా
ఇక మీకు గురువు అవసరం లేదన్న మాటే కదా, మీకు మీరుగా ఉన్నట్లే. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెడతాం? ఆయన అవసరమైనప్పుడు వెడతాం. అవసరమున్న వ్యక్తి మానసిక స్థితి వేరేగా ఉంటుంది. అహంతో సమీపించడం ఉండదు. అవసరంతో వెళ్లే విధానం చాలా వినయంతో కూడుకుని ఉంటుంది. సమానంగా ఉండే స్నేహితులతో కూడా నువ్విది చేసి పెట్టాలి నీ అహంకారం చూపం. ఆయన స్నేహితుడే అయినా కూడా ఆయన్ని అభ్యర్థిస్తాం. కాబట్టి గురువును సమీపించే విధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్, మీకు చాలా ధన్యవాదాలు. ఇది నాకొక అద్భుతమైన ప్రయాణం అనిపించింది. ఈ సంబంధాల్ని ఏర్పరచుకోవటం, పాడు చేసుకోవటం, మళ్లీ వీటిని సరిచేసుకోవటం అనేవి ఇవే మేము వెతుక్కుంటూ ఉన్నవి. థ్యాంక్యూ సిస్టర్ రాను. దీని ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. లోపల నుండి ఆ సమాధానాలు వస్తూ ఉన్నాయి. దానికి మన మాస్టర్లకు ఎంతో కృతజ్ఞుడనే ఉన్నాను.